Hello friends, welcome to our channel. It's my flavor. So today recipe ఏంటని ఎదురు చూస్తున్నారు కదా. సో ఇంకేం లేదండి, క్యాండీ చికెన్ రెసిపీ. వావ్, యమ్మీ రైట్. క్యాండీ చికెన్ కి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్: బ్రెడ్, గ్రైండ్ చేసుకున్నటువంటి చికెన్, బ్రెడ్ పౌడర్, వాటర్, మైదా, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, చిల్లీ పౌడర్, కొరియాండర్ లీవ్స్, దెన్ ఐస్ క్రీమ్ స్టిక్స్, దెన్ కావాల్సినటువంటి స్పూన్స్. సో మన క్యాండీ షేప్లో రావాలి అంటే బ్రెడ్ స్లైస్ని తీసుకొని, సో ఇలాంటి గ్లాస్ ఏదైనా యూజ్ చేసుకొని దాన్ని ఇలా పెట్టి సో చూసారు కదండి మనకి ఏ షేప్లో వచ్చిందో, సర్కిల్ షేప్లో వచ్చేసింది. దిస్ ఈజ్ అ క్యాండీ. గ్రైండ్ చేసినటువంటి చికెన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని దానికి 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్, దెన్ సాల్ట్ 1 స్పూన్, చిల్లీ పౌడర్ 1 స్పూన్, ధనియా పౌడర్ 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్. సో ఇలా తీసేసుకున్నాక మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా కట్ చేయండి. కొత్తిమీర మిక్స్ చేసుకున్నాం. ఇలా మిక్స్ చేసుకున్నటువంటి చికెన్ను పక్కన పెట్టేసుకొని తర్వాత కోటింగ్ కోసం మైదా తీసుకొని అందులోకి 1/2 స్పూన్ సాల్ట్, దెన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ 1/2 ఇలా యాడ్ చేసుకొని దాన్ని వాటర్ తీసుకొని జార్ లాగా కోటింగ్ వాటర్ తీసుకుని ఇలా మిక్స్ చేయాలి. సో చూసారు కదండి దోశ బ్యాటర్ లాగా ఎంత బాగా వచ్చిందో. సో కన్సిస్టెన్సీ ఇలా రావాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకున్నాము. సో హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత క్యాండీ చికెన్కి అంతా రెడీ చేసుకున్నాము. మొదటగా మనం ఇలా తీసుకొని దెన్ చికెన్ ఇలా రోల్ చేసుకొని సో స్ప్రెడ్ అయ్యేలాగా ఈ విధంగా కవర్ చేసుకోండి. ఇలా వస్తుంది. దెన్ ఐస్ క్యూబ్స్ ఇలా తీసుకొని జస్ట్ ఇట్లా చెప్పివ్వండి. దెన్ 1 మోర్ స్లైస్. చూస్తున్నారు కదండి ఇప్పుడే క్యాండీ రెడీ అయిపోయినట్టుగా ఉంది. సో దీన్ని ఇక్కడ ఉన్నటువంటి కన్సిస్టెన్సీ ఇలా పెట్టి జస్ట్ 1 ఫింగర్ సపోర్ట్ చేసుకొని కవర్ అయ్యేలాగా ఇలా చేసుకోవాలి. ఇది బాగా డిప్ అయిపోయింది. దెన్ బ్రెడ్ పౌడర్లోకి ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనము బాగా కాగినటువంటి ఆయిల్లోకి ఇలా వేసేసేయాలి. బాగా చూస్తున్నారు కదా యమ్మీ క్యాండీ చికెన్ రెసిపీ రెడీ అయిపోయింది. సో పిల్లలు ఎంజాయ్. వావ్, చూడండి క్యాండీస్ అన్నీ వాళ్ళు ఇక్కడే ఉండిపోయాయి. వావ్, పిల్లలు చూసారా యమ్మీ క్యాండీ చికెన్ రెసిపీ రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ ఏంటో చూసేద్దామా మరి. సి వావ్, టేస్ట్ సూపర్గా ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఓకే, సో మీరు చూస్తున్నారు క్యాండీ చికెన్ రెసిపీ. తినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.